నానమ్మ, తాంబూలాలు మార్చడానికి అన్నీ ఉన్నట్టే కదా? ఒకసారి చూడండి. అన్నీ ఉన్నాయమ్మా. పవిత్ర, కూల్ డ్రింక్స్ అన్ని రెడీగా పెట్టుకుంటే ఎవరికి ఏం కావాలంటే అవి ఇవ్వచ్చు. సరే సీతమ్మ. స్వీట్స్, స్నాక్స్ కూడా అక్కడ రెడీగా ఉన్నాయి. ముందు మాకు ఇచ్చిన తర్వాత తాగడానికి ఇవ్వండి. ఎప్పుడు తిండిగోలే మీకు. ఇంత హడావిడి చేస్తున్నారు. పెళ్లి చూపులన్నా సక్రమంగా జరుగుతాయా? నిశ్చితార్థం సంగతి దేవుడెరుగు. నోట్లో నుంచి ఒక్క మంచి మాట కూడా రాదా వాసుకి? శుభమా అని పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తుంటే అలా మాట్లాడడానికి నీకు నోరెలా వచ్చింది? సంజన పైకి పెళ్లి కొప్పుకున్నానని చెప్తుంది కానీ అంత తొందరగా ఆదిని మనసులోంచి తీసేసిందంటే అస్సలు నమ్మబుద్ధి కావటం లేదు. నాకు కూడా సంజు మీద నమ్మకం లేదు. కానీ సంజుతో వినోద్తో ఎలాగైనా ఈ పెళ్లి కొప్పించేసి పెళ్లి చేసేయాలి. ఏమే, 10 మంది పచ్చగా ఉంటే కుళ్ళుతో ఎరుపెక్కే నీ కళ్ళు అస్సలు సహించవు కదా? సీతమ్మా, అంతా రెడీయేనా? అందరూ వచ్చే టైం అయింది. అన్ని రెడీరా. సంజన వాళ్ళు ఇప్పుడు వస్తారు. వినోద్ వాళ్ళు రావడానికి 10 నిమిషాలు టైం పడుతుంది. ఆల్రెడీ నేను ఫోన్ చేశాను. అదిగో మాటల్లోనే వచ్చేసారు. రండి రండి. వస్తున్నాను. రండి. సంజన, నువ్వు ఈ పెళ్లి కొప్పుకుంటావని నేను అస్సలు అనుకోలేదు. అయినా ఆదినంత తొందరగా ఎలా మర్చిపోతావు?